నమస్తే యావత్ తెలంగాణ ప్రజానికానికి గౌరవనీయులు పెద్దలు శ్రేయోభిలాషులు అందరూ తెలంగాణలో ఉన్నటువంటి వేత్తలు ప్రవక్తలు ఇక వాళ్ళ ఇష్టం అనుకో భారత రాజ్యాంగాన్ని కాపాడుతూ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో వాటి ఉన్నటువంటి ఎథిక్స్ ఎమోషన్స్ వాటి యొక్క భావాలను అర్థాలను అన్నిటినీ అనువను నింపుకొని అసలు మన భారత రాజ్యాంగం మనకి ఏం చెప్పింది, ఎన్ని హక్కులు ఇచ్చింది, హక్కులకు ఉండే పరిరక్షణ సంతులు ఎన్ని, ఎలా మన హక్కులను పరిరక్షించుకోవచ్చు, ఒక మనిషికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చింది, అది ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు వ్యక్తిగతంగా తీసుకోవాలి, ఎంతవరకు వాటిని ఉపయోగించుకుంటూ ప్రజా సంక్షేమంలో ప్రజల యొక్క సంక్షేమం కోసం వాటిని ఉపయోగించవచ్చు అనేది ఎంతో కొంత నాలెడ్జ్ నాకు ఉంది. ఇన్ని రోజులు మస్తు వీడియోలు చేసిన, ఇంటర్వ్యూలు చేసిన, అవి చేసిన, ఇవి చేసిన. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనము ఈ గ్యాప్ ఇచ్చింది కూడా ఇన్ని రోజులు కూడా ఇయ్యలే, వచ్చింది అది, కానీ ఆ వచ్చింది కూడా మంచి కోసం వచ్చింది. కానీ ఫైనల్గా నేను ఒకటి మంచి చేద్దాము, సొసైటీకి ఏదో ఒకటి మంచి చేయాలి, నా వల్ల ఎంతో కొంత మంచి జరగాలనే ఉద్దేశం ఎప్పటి నుంచో ఉండేది. కాకపోతే అది ఇంప్లిమెంటేషన్ దాకా వచ్చి పబ్లిక్ దాకా రీచ్ అవ్వాలి అంటే ఏదో ఒక ప్లాట్ఫామ్ ఉండాలి మనకు మంచిది అనే ఇంటెన్షన్ నాది. ఆ ప్లాట్ఫామ్ని నేను ఎవరు సహాయం చేయకపోయినా, ఎవరు ఏది చేయకపోయినా, స్వతహాగా నాకు నేను కష్టపడి తీసుకున్నటువంటి నిర్ణయం, కష్టపడి సంపాదించుకున్నటువంటి ఈ ఇదంతా కాబట్టి మీరందరూ నన్ను బ్లెస్ చేయండి. ఇది నా మొదటి వీడియో మన ఛానల్లో. రేపటి నుండి ఇక ముందు ఈ ఫర్దర్ వీడియో నెక్స్ట్ వీడియోస్ నుంచి అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నా. మన తెలుగు రాష్ట్రాలకే కాదు, భారతదేశం కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వింతను, విశేషాన్ని, విచిత్రమైనటువంటి సంఘటనలను, విశేషాలను వార్తా రూపంలో మనకు ఎవరిని కించపరచకుండా, ఎవరిని ఏదానికి ప్రలోభ పెట్టకుండా, ఎలాంటి దుష్ప్రచారాలకు లోనవ్వకుండా, ఎలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయకుండా నేను స్పష్టంగా ఇరువైపులా అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్న తర్వాతనే న్యూస్ని ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఈ జస్టిస్ న్యూస్ ఛానల్లో వచ్చే ప్రతి అంశానికి ఒక విలువలు, గౌరవం, బాధ్యత ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మన చుట్టూ పరిసర ప్రాంతాలు ఏవైతే నా పరిసర ప్రాంతాలకు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి విధి విధానాలు, సంస్కృతులు, సభ్యతలు, సో రాష్ట్రం యొక్క ప్రాముఖ్యతలు, విషయాలు, వ్యక్తుల యొక్క ఇంపార్టెన్స్ అంతా నాకు ఐడియా ఉంది. కాబట్టి నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం, నాకు తెలిసినటువంటి సబ్జెక్టు ప్రకారం మీ అందరికీ మంచి చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లనే మన ఛానల్ని ద జస్టిస్ న్యూస్ అనే ఛానల్, ఫర్ ద పీపుల్, వాయిస్ ఫర్ ద పీపుల్, ఫైట్ ఫర్ జస్టిస్. సమస్య ఏదైనా సరే పరిష్కార మార్గం మేము అందిస్తాం. సమస్య ఏదైనా ఉండొచ్చు, పరిష్కారం కంపల్సరీ ఉంటుంది. సమాధానమే లేని ప్రశ్న ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. కాబట్టి ప్రతిదానికి సమస్య వస్తుంది. కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియదు. కానీ నేను చేసేది ఏంటంటే అన్ని సమస్యలు పరిష్కరిస్తా, అన్ని రోగాలకు విరుగుడయ్యే మందిస్తానట్లా. ఒక సమస్యను ప్రపంచానికి చూపెట్టడమే కాదు, ప్రజల తరపున వాదించడమే కాదు, ప్రజా సమస్యల పట్ల పూర్తి అవగాహనతో అన్ని విషయాలను తెలుసుకొని ఆ సమస్యను పరిష్కరించడానికి మార్గాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం నేను చేస్తాను, నా వంత అయ్యేంత వరకు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు నన్ను సోషల్ మీడియాలో ఆదరించినటువంటి వ్యక్తులు, ఆశీర్వదించినటువంటి వ్యక్తులు, ఇంకా ఆశలు నాలో ఉన్నాయి, ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి నా ఇంటెన్షన్. కాబట్టి దానికి సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులు, భవిష్యత్తులో నన్ను మరింత మీ ప్రేమను అందించాలని చెప్పి మీరందరూ ఆశీర్వదిస్తే నేను ఇంకా మంచి మంచి కంటెంట్స్ని, ప్రజా సమస్యలను కావచ్చు, నా చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల సమస్యలు కావచ్చు, కనుమరుగైపోతున్నటువంటి సమస్యలు, తొక్కివేయబడుతున్నటువంటి సమస్యలు, అసలు అధికారులకు దాకా కూడా చేరలేనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ధైర్యంగా, ఇది నా ఛానల్, ఇది మా తమ్ముడు, నా కొడుకు, నా బిడ్డ, వీడు మావాడు, వీడి ద్వారా కొన్ని సమస్యలు బయట ప్రపంచానికి వెళ్తాయి. ఆ సమస్యలకు ఎంతో కొంత పరిష్కారం జరుగుతుంది, సమన్యాయం ఉంటుంది. నా సమస్యకు పరిష్కారం దొరికి నాకు తగిన న్యాయం జరుగుతుంది అని కనుక ఎవరైతే అనుకుంటే ఖచ్చితంగా డిస్ప్లే మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ ఏరియా, మీరెవరు, మీ సమస్య ఏంటో నాకు మెయిల్ కానీ, ఫోన్, వాట్సాప్ ద్వారా కానీ నాకు పంపించే ప్రయత్నం చేయండి. వాటిని పరీక్షించి, 2 వైపులా ఆలోచించి, అన్ని అధికారులను వీక్షించి, సమస్యను క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాతనే నేను టెలికాస్ట్ చేస్తాను. ఏదో మీరు చెప్పగానే, మీరు చెప్పింది నమ్మి గుడ్డిగా నేను టెలికాస్ట్ చేసే అవకాశాలు లేవు. దయచేసి అది మనసులో పెట్టుకోవాలి. కంపల్సరీ అది మదిలో ఉంచుకొని నాకు సమస్యను చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా
అధికారులు పట్టించుకోకపోయినా మీ ఊర్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, నేను ఒక సమస్యకి పరిష్కార మార్గాన్ని వెతికే ప్రయత్నం నేను ఖచ్చితంగా అహర్నిశలు చేస్తా. 24/7 చేస్తా. ఎవరినో జోగడానికో, ఎవరినో ఎత్తుకోవడానికో, ఎవరినో పొగడడానికో, ఎవరినో ఏదో చేయడానికో నేను నా ఛానల్ ఉపయోగించా. నా వ్యక్తిగతాన్ని చంపుకోను. నేనేం చేయను. కాకపోతే సమస్యలతో మాట్లాడినప్పుడు సమస్యల గురించి మాట్లాడతా. మంచి విషయాలు జరిగినప్పుడు మంచి విషయాల గురించి మాట్లాడతా. ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడు చేస్తున్నారు అని నాకు భారత రాజ్యం కల్పించినటువంటి హక్కులను వాడుకుంటూ నాకు స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కు ఉంది. నాకు ఎంతో కొంత ఉన్నటువంటి వ్యక్తిని, మంచి సంస్కృతి సభ్యత ఉన్నటువంటి కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తిని. నేను మాట్లాడే ప్రతి మాటకు బాధ కలిగి నేను కానీ, నా కుటుంబం కానీ, నన్ను నమ్ముకున్నటువంటి వ్యక్తులు కానీ, నా మీద భరోసా పెట్టుకున్నటువంటి నా కుటుంబ సభ్యులే కావచ్చు, నా బంధువులే కావచ్చు, నా మిత్రులే కావచ్చు, నా గ్రామ ప్రజలే కావచ్చు, నా వ్యవస్థనే కావచ్చు, నా సంస్థనే కావచ్చు, వీళ్ళెవ్వరికి చెడ్డ పేరు తీసుకురాను. తీసుకొచ్చే అవకాశాలే లేవు. కాబట్టి ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు, నా తోబుట్టు, నా తమ్ముడు, నా చెల్లి, నా బావ, నా కుటుంబ సభ్యులకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు నా కోసం కష్టపడ్డ కష్టమే నన్ను ఈరోజు ఈ క్షణము ఇక్కడ నిలబెట్టింది అని చెప్పి మీ ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే నా ఇంట్లో ఉన్నటువంటి ఇతర కుటుంబాల నుంచి వచ్చి నా ఇంట్లో కుటుంబంగా ఏర్పడినటువంటి వ్యక్తులు, వాళ్ళ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం కూడా నాకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరీ ముఖ్యంగా నా తాత ముత్తాతలు పుట్టిన ఊరు, నా అయ్య నేను పుట్టినటువంటి ఊరు, నా సొంత గ్రామం, నా కాసిరెడ్డిపల్లి గ్రామం, మర్కుక్ మండల్, కాసిరెడ్డిపల్లి గ్రామానికి చెందినటువంటి నా వ్యక్తులు, నా బాబాయిలు, నా అన్నలు, నా తమ్ముళ్ళు, నా కొడుకులు, నా కుటుంబం, నా వ్యవస్థ, నా సంస్థ, నా ఊరు, గ్రామానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. వాళ్ళందరూ ఆశీర్వాదం ఉండాలి. నా ఊరికి నా తాత చేసినంత కాకపోయినా నా వరకు మంచి పేరు ఎంతో కొంత తీసుకొస్తా. చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నమే చేయ. నా ఊరి వ్యక్తులు ఒకరికి సమాధానం చెప్పే కార్యక్రమాన్ని నేను చేయ. వాళ్ళకి ఏ రోజు కూడా నా వల్ల ఈ పేరు వచ్చిందిరా, ఇది అంటున్నారా మన ఊరిని నీ వల్ల అనే ప్రయత్నం అట్లాంటిది అవసరమే లేదు. అట్లాంటి చేయబోనని చెప్పి వాళ్ళందరికీ పాదాభివందనాలు, అందరికీ థ్యాంక్స్ చెప్తూ, ఇక నుంచి మన కూడా ఒక ఛానల్ ఉంది. మన ఊరు నుంచి కూడా ఒకడు మీడియాలో ఉన్నాడు. మన ఊరు నుంచి కూడా సమస్యలు వింటున్నాడు. మన ఊరికి ఎంతో కొంత మంచి చేస్తాడు. గురువుని సాలయం మనమడు అని చెప్పుకునేటట్టే నేను ఎదుగుతానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. నా ఛానల్లో రిపోర్టర్స్గా కావచ్చు, ప్రజా సమస్యలను వినిపించడానికి గలమెత్తి గొంతెత్తి ఒక సమస్యను గట్టిగా మాట్లాడే తత్వం, ఆ ధైర్యం ఉన్నటువంటి వ్యక్తులు కూడా నాతో కలిసి పనిచేయచ్చు. ఇక ముందు మనకు యాప్స్ వస్తాయి, వెబ్సైట్లు వస్తాయి. కాబట్టి అందులో మీ ఊరు నుంచి మీరు చేయొచ్చు. ప్రస్తుతం అయితే ఈ నెంబర్ని నోట్ చేసుకొని ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ ఊర్లో జరుగుతున్నటువంటి సమస్యలు కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఏదైనా నాకు మంచి చేసి పంపండి. నేను ఒకసారి క్షుణ్ణంగా పరీక్షించి ఖచ్చితంగా ఈ బోర్డు ద్వారా, మన ఛానల్ ద్వారా ప్రపంచానికి చూపెట్టే ప్రయత్నం చేస్తారు. సమస్య ఎక్కడుంటే సమస్యను చూపెట్టడమే కాదు, సమస్యలో ఉన్నటువంటి వ్యక్తులకు బాధ్యతాయుతంగా, మర్యాదపూర్వకంగా కంపల్సరీ న్యాయం జరిగే వరకు లీగల్గా కూడా పోరాడతా. చట్టపరమైనటువంటి న్యాయం, ధర్మం జరిగేంత వరకు కూడా కొట్లాడతా. నాకు ఉన్నటువంటి టీం కానీ కొట్లాడుతుంది, నేను నిలబడతా ముందు. సో నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేనైతే ధర్మం వైపు నిలబడతా, న్యాయం వరకు నిలబడతా. ప్రతి క్షణం ప్రజాపక్షం, ప్రజల కోసం, ప్రజల నిత్యం వాళ్ళ బాగోగులు కోరుకునేడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నమస్తే.